నమస్తే. ఈ వీడియోలో మనకి ఉన్నట్టుండి బిజినెస్లో డౌన్ అయ్యాము, డబ్బులు వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేసాము కానీ రిటర్న్స్ రావట్లేదు, అప్పుగా ఇచ్చాము డబ్బులు తిరిగి రావట్లేదు, లేకపోతే మనకి బిజినెస్లో అనుకున్నంతగా బాగా నడవట్లేదు, ఒకప్పుడు బాగా నడిచింది ఇప్పుడు బాగా నడవట్లేదు, లేకపోతే ఆల్రెడీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు, చేసిన తర్వాత దాని నుంచి మంచి రిజల్ట్ ఉండాలి, సేల్స్ బాగుండాలి, మంచి లాభాలు ఉండాలి, వచ్చిన డబ్బు మీకు నిలబడాలి అనుకునే వాళ్ళు కావచ్చు. ఎవరైనా సరే అన్లిమిటెడ్ మనీ ఫ్లో మీ లైఫ్లో ఉండాలి అని అంటే మీరు ఏం చేయాలో చెప్తాను. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా ఏదైనా స్విచ్ వర్డ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్కి సంబంధించి స్విచ్ వర్డ్స్ కావాలనుకుంటున్నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఏదైనా వేరే విషయాలు తెలుసుకోవాలి దీని గురించి మాకు మీరు ఏదైనా చెప్పగలుగుతారా అని కూడా మీరు కామెంట్లో చెప్తే నేను దానికి తగ్గ కంటెంట్ కూడా చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ ఎప్పుడైనా సరే మన లైఫ్లో డైరెక్ట్ ఎప్పుడు మనం మేనిఫెస్టేషన్ చేయకూడదు, అవి పని చేయవు. ఎందుకంటే ఎప్పుడైతే మన సక్సెస్కి ఆ పాత్ ఏదైతే ఉందో దానిలో ఉన్న బ్లాకేజెస్ కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి, నెగిటివ్ థాట్ ప్రాసెస్ కానివ్వండి, ఏదైతే మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుందో, అక్కడ వరకు మనల్ని రీచ్ అవ్వకుండా చేస్తూ ఉంటుందో దాన్ని అడ్డుగా ఉన్నదాన్ని ఫస్ట్ మనం తొలగించుకోవాలి. దానికి మీకు పోవర్టీ క్యాన్సిల్ అంటే మనీ సమస్యలు ఎక్కువయ్యాయి, ఈఎంఐలు పే చేయలేకపోతున్నాము, లేకపోతే క్రెడిట్ కార్డ్ బిల్లులు వాడుకొని క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసుకుని మేము పే చేయలేకపోతున్నాము, రెంట్స్ కట్టలేకపోతున్నాము, మాకున్న ఖర్చులు అనేవి పెరగటం వల్ల మాకు వచ్చే ఆదాయం సరిపోక ఖర్చులు అనేవి ఎక్కువ ఉండడం వల్ల ప్రతిసారి ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేసి బతకాల్సి వస్తుంది, కమిటెడ్గా చేయాల్సిన పేమెంట్స్ అనేవి చేయలేకపోతున్నాము అనుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఒకప్పుడు పొజిషన్ బాగుంది ఇప్పుడు బాగాలేదు, బిజినెస్లో మంచి సేల్స్ ఉండాలి, అన్లిమిటెడ్ మనీ ఫ్లో ఉండాలి, డబ్బుకి ఏ లోటు ఉండకూడదు, డబ్బు ఎప్పుడు నాతోనే ఉండాలి, నేను డబ్బు ఎక్కువ నేను ఆకర్షించాలి, ఎక్కువ మన ధనాకర్షణ అంటాం కదా, ధనాకర్షణ ఎక్కువ ఉండాలి అనుకునే వాళ్ళు కావచ్చు. ఎవరైనా సరే పోవర్టీ క్యాన్సిల్. ఈ పోవర్టీ క్యాన్సిల్ ఏం చేస్తుందంటే ఎవరికైతే రావాల్సిన డబ్బు ఆగిపోతుందో, మీకు ఇస్తామన్న డబ్బు ఎవరైతే ఇవ్వట్లేదు, మీ బిజినెస్లో ఏదైతే ఎక్కువ లాసెస్ చూసి డబ్బులకి ఇబ్బంది పడుతున్నారో, ఏవో ఒక అడ్జస్ట్మెంట్ చేసి ఆ నెల గడపాల్సి వస్తుందో అలాంటి వాళ్ళు కావచ్చు. ఎవరికైనా సరే డబ్బు అనేది ఇబ్బందిగా మారింది, రావట్లేదు, మనీ జనరేట్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పోవర్టీ క్యాన్సిల్ అనే స్విచ్ వర్డ్ని మార్నింగ్ అలాగే పొద్దున కానివ్వండి, మధ్యాహ్నం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, 3 పూట్ల కూడా కుదిరిన వాళ్ళు మేము టైం ఇవ్వగలుగుతాము అనుకునే వాళ్ళు ఖచ్చితంగా 109 సార్లు జపం చేసుకోండి పోవర్టీ క్యాన్సిల్ అనే స్విచ్ వర్డ్ని. లేదు మేము అంత ఎక్కువ టైం లేదు, మాకు అన్ని సార్లు చేయలేము అనుకునే వాళ్ళు మాత్రం 28 సార్లు ఖచ్చితంగా చేయండి. 28 సార్లు కన్నా తక్కువ చేస్తే మీకు అది వర్క్ అవ్వదు. ఖచ్చితంగా 28 లేదు అంతకంటే పైన చేసుకుంటే ఇంకా మంచిది, ఇంకా మీకు చాలా హెల్ప్ అవుతుంది, కష్టాల నుంచి గట్టెక్కుతారు డబ్బు పరంగా చూసుకుంటే కనుక. దాని తర్వాత ఫైండ్ డివైన్ అనేది ఏం చేస్తుందంటే మీరు చేసే బిజినెస్లో కావచ్చు, వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, లక్ అనేది మీకు అందులో తీసుకురావడమే కాకుండా అన్లిమిటెడ్ మనీ ఫ్లో మీ బిజినెస్లో జనరేట్ అవ్వడం జరుగుతుంది. వచ్చిన డబ్బు ఎటు పోకుండా మళ్ళీ మీ బిజినెస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికో, లేకపోతే అదర్ బిజినెస్ స్టార్ట్ చేయడానికో, ఏదైనా ప్రాపర్టీస్ కొనుక్కోవడానికో మీకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే అన్లిమిటెడ్ ఫార్చ్యూన్. అలాగే ఇంకొకటి ఏంటంటే జనరేషన్ అనమాట, మనీ ఎప్పటికప్పుడు అలా జనరేట్ అవుతూ ఉంటుంది. అలాగే మీకు కెరియర్కి సంబంధించిన ఆపర్చునిటీస్ని, అంటే మనీని జనరేట్ చేసే ఆపర్చునిటీస్ని కూడా పెంచుతుంది ఫైండ్ డివైన్. సో ఫైండ్ డివైన్ కానివ్వండి, పోవర్టీ క్యాన్సిల్ 28 సార్లు చేసేసిన తర్వాత ఫైండ్ డివైన్ 28 సార్లు చేయండి. మోర్ దెన్ చేస్తే ఇంకా మంచిది. దాని తర్వాత టుగెదర్ ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్. ఎవరైతే పోవర్టీ క్యాన్సిల్ చేసాము, ఫైండ్ డివైన్ చేసాము కానీ అయినా మాకు ఎందుకో స్లోగా అనిపిస్తుంది అనుకునే వాళ్ళు ఆ 2 చేసిన తర్వాత
టుగెదర్ ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్ అని ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో, చాంటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారో, మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీకు ఎక్కడి నుంచి అయితే డబ్బు రావాలో, డబ్బు ఇవ్వకుండా విసిగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్ని మార్చడమే కాకుండా ఎక్కడెక్కడి నుంచి అయితే మీకు డబ్బులు రావాలో అవన్నీ కూడా మీ వరకు వస్తాయి. బిజినెస్లో డౌన్ఫాల్ అయిన వాళ్ళు మరి తిరిగి పుంజుకుంటారు. మీ బిజినెస్లో ఎప్పుడూ లేనటువంటి డబ్బును చూడటమే కాకుండా అన్లిమిటెడ్ మనీ ఫ్లో అనేది ప్రతిరోజు ఉండడమే కాకుండా డబ్బు వృధాగా ఖర్చు పెట్టకుండా సేవింగ్స్ చేసుకునే విధంగా, లేదు ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకునే విధంగా మిమ్మల్ని ఒక స్టేజ్కి రీచ్ అవ్వడానికి పాజిటివ్ వేలో మీ డబ్బు మీకు ఉపయోగపడేలాగా ఈ స్విచ్ వర్డ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. డబ్బులు సంపాదించడం ఒకటే కాదు, దాన్ని నిలబెట్టుకోవడం కూడా మనకి చాలా అవసరం. కాబట్టి ఈ 3 స్విచ్ వర్డ్స్ కూడా మీకు ఒక పెద్ద మనీ మంత్రాగా పనిచేస్తాయి. కాబట్టి మీరు కుదిరిన వాళ్ళు అని కాదు, ఖచ్చితంగా కుదుర్చుకొని ఇప్పుడు నేను చెప్పిన ప్రతి స్విచ్ వర్డ్ గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి. చక్కగా 28 సార్లు టాప్ టు బాటం ఒక వర్డ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పవర్టీ క్యాన్సర్ మీ టాప్ టు బాటం 28 సార్లు రాసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫైండ్ డివైన్ అనే వర్డ్ని 28 సార్లు రాయండి. తర్వాత టుగెదర్ ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్ అనే వర్డ్ కూడా 28 సార్లు రాయండి. మీరు రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ క్యాండిల్ కానీ వెలిగించడం, అలాగే మీకు ఎంతసేపు వీలుంటే అంతసేపు చాంటింగ్ చేసుకోవడం, అంతసేపు మేము టైం ఇవ్వలేము అనుకునే వాళ్ళు 108 సార్లు మ్యాక్సిమం చేయండి. మినిమం 28 సార్లు అయినా చేయాలి ఖచ్చితంగా. ఇలా చేసి చూడండి, కనీసం 28 సార్లు నెలకి చేయండి. ఆపద్దు. డబ్బు అనేది ప్రతి ఒక్క జీవితంలో కలియుగంలో, మరీ ముఖ్యంగా కలియుగంలో డబ్బు లేకుండా ఏ పని జరగదు. కాబట్టి ఏదో కొన్ని రోజులు చేసేసాము మళ్ళీ మర్చిపోయామని కాకుండా నిరంతరం చేస్తూ ఉండండి. దీన్ని మీ లైఫ్లో ఒక భాగం చేసుకోండి. ఖచ్చితంగా చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి మీరు చూస్తారు. రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.